అమరావతి రాజధాని ప్రాంతంలో రౌడీజం చేయడానికే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఆ కార్యక్రమం ఏదైతే ఉందో రైతులకు సంబంధించిన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారైతే ప్రస్తుతం మాట్లాడడం జరిగింది. నిజంగానే వైఎస్ఆర్సీపీ అక్కడ రౌడీజం కార్యక్రమం కోసం అది అక్కడ చేసిందే, లేకపోతే ఏం దాగి ఉంది దాని వెనకాల? ఈ విషయం గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్. నమస్తే. నమస్కారం అండి. మొత్తానికి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో అదంతా స్క్రిప్టెడ్ అని, ఆ రాజధాని ప్రాంతంలో రౌడీజం చేయించడానికి ముందే ప్లానింగ్ ప్రకారం ఏర్పాటు చేసుకున్నారు. రైతుల్ని గతంలో ఇబ్బందులు పెట్టారు, ఇప్పుడు ఈ ధర్నా పేరుతో ఇబ్బంది పెట్టడానికి, శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి పెట్టారని చెప్పేసి అనిత గారు మాట్లాడుతున్నారు. వాస్తవం ఏమిటి అక్కడ? ప్రపంచ చరిత్రలోనే అమరావతి రైతుల ఉద్యమం అనేది అతి ఎక్కువ రోజులు జరిగినటువంటి ఉద్యమంగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. దాదాపు 5 సంవత్సరాల పాటు 19 నుంచి 24 మధ్య వాళ్ళ పోరాటము అంతా ఇంత కాదు. ఈరోజు దేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం అని మనం కన్సిడర్ చేసినట్లయితే 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి లేనటువంటి దౌర్భాగ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడింది. ఆ అవసరం పడిందని చెప్పుకోవడానికి నేను చాలా బాధపడతా ఉన్నా. సరే, మరి మీరు అంటున్నారు హోమ్ మినిస్టర్ అనిత గారు రౌడీయిజం చేస్తున్నారు రైతుల మీద అని చెప్పేసి. ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు 2 అంశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పోకడలు ఈ మధ్యకాలంలో ఏ విధంగా ఉన్నాయి? ఒక్క అమరావతి రైతుల విషయంలోనేనా, లేకపోతే కులాల సామాజిక వర్గాల విషయంలోనా, లేకపోతే మతాల ప్రాతిపదికన ఏ విషయంలో అయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క వ్యూహాలు, ఆ యొక్క ప్రవర్తన, పోకడలు ఏ విధంగా ఉన్నాయి? వ్యవహార శైలి ఒకసారి మనం గమనించినట్లయితే నిన్న మొన్నటి వరకు కాపులు 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 ఎక్కడ చూసినా, ఏ మీడియా చూసినా ఇదే డిస్కషన్ నడిచింది. ఇకపోతే సరే, మరి ఇప్పుడు కాపులు ఎపిసోడ్ అయిపోయింది. అమరావతి రైతులు చేసినటువంటి పాపం ఏంటి? ఈరోజు అమరావతి రైతులు 29,000 మంది రైతుల్లో 20% మంది రెడ్లు ఉండడం జరిగింది, 18% మంది కమ్మలు ఉండడం జరిగింది. అంటే ఆ యొక్క అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో సిఆర్డిఏ పరిధిలో దాదాపు 5 నుంచి 7 నియోజకవర్గాలు రిజర్వ్డ్ నియోజకవర్గాలు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే దళితులు, ఎస్సీలకు, ఎస్టీలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలే. మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గం పైన భుజం పైన తుపాకీ పెట్టి ప్రతి ఒక్క రైతును గుండెల్లో తూటాలు పేలుస్తున్నారు అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పోకడ ఏంది? హోమ్ మినిస్టరే కాదండి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఒకానొక ప్రెస్ మీట్లో గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరికితే తప్పేంటి, ఆ సినిమాలో డైలాగే కదా అని చెప్పేసి సమర్థనీయంగా మాట్లాడినటువంటి పరిస్థితి దేశంలో 29 రాష్ట్రాలలో ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి మాటలు ఒక వ్యక్తి మాట్లాడడం జరుగుతూ ఉంది. దీనిని బట్టే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది శాంపిల్గా చూపిస్తూ ఉంది. మా యొక్క ఎలిమెంట్ ఏంటంటే 24, 29 మధ్య మేము ఎంచుకున్నటువంటి ఎలిమెంటు, రాజకీయంగా ఎలిమెంట్ ఏంది అంటే భయం, దౌర్జన్యం, రౌడీయిజం. అంటే ప్రతి ఒక్క మనిషిలోనూ 2 ఫేజులు ఉంటాయి. సో అధికారం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బిహేవ్ చేశారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం తెచ్చుకోవడం కోసం ఎటువంటి విధి విధానాలు అవలంబిస్తారు అనేది ఇక్కడ ప్రజలందరూ గుర్తించాలి. కాయిన్కి 1 సైడ్, అనదర్ సైడ్. మరి ఈరోజు అమరావతి రైతులపైన మంగళగిరి పార్టీ ఆఫీస్ పైన ఎవరైతే దాడి చేశారో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన, వాళ్ళే ఈరోజు దాడులు చేస్తున్నారని చెప్పేసి ఫోటోలతో సుద్దా హోమ్ మినిస్టర్ గారు స్క్రీన్ మీద పెట్టేసి మరి ఆమె మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే దీని అర్థం ఏంటండి? ఇంత ఓపెన్గా అరాచక శక్తులు అంటే నాట్యం ఆడుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పని చేయాలనా లేదా? ఒకవేళ పని చేస్తే నిన్న మొన్న జరిగినటువంటి నాగరాజు గారి సిఐ గారు ఏదైతే జరిగిందో సస్పెండ్ చేయాలంటారు, కులం అంటారు, మతం అంటారు, ప్రాంతం అంటారు. ఈరోజు రాష్ట్రంలో ఏ వ్యక్తికి మధ్య గొడవలు, ఏ వ్యక్తికి మధ్య జరిగినటువంటి పగ ప్రతీకారాలకు ఏది జరిగినా కులానికి ఆపాదించడం, మతానికి ఆపాదించడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశమే తప్ప ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఎజెండా ఏంది అంటే భయం, దౌర్జన్యం, రౌడీయిజం, అరాచక వాదం తప్ప అనేది ఈరోజు ప్రజలే గమనిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీసుల మీద మనం చూసుకుంటే ఇప్పుడు అంబటి రాంబాబు, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా తిరగబడుతున్నారు, పోలీసులు వెనక్కి నెట్టడం, ఆ విజువల్ చూస్తే నిజంగా చాలా భయానకరంగా ఉంది. అంటే ఏంటంటారు పోలీసులు అంతగా తిరగబడ్డానికి కారణం?
పోలీసులు తిరగబడడానికి అనే దానికంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఈరోజు ప్రభుత్వము లేకపోతే హోమ్ మినిస్టర్ గారు వైఫల్యం అనే దానికంటే ఆడ నిజాలు వాస్తవాలు తెలుసుకోకుండా మనం కూడా మాట్లాడితే తప్పు. కానీ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ చెప్పి ఏది రాదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మూకలు విచ్చలవిడిగా ఎప్పుడు వ్యూహ ప్రకారము ప్రీ ప్లాన్డ్గా చేస్తూ ఉంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే కాదు కదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తేనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క శ్రేణుల అదృష్టం ఏంటి అంటే నా చేతిలో హోమ్ మినిస్టర్ లేకపోవడము అని. అట్లని చెప్పేసి అనిత గారు వైఫల్యం చెందారంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక మహిళ పిల్లలను ఏ విధంగా అయితే చూడగలుగుతుంది, ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా అలానే చూడగలగాలి. ప్రథమ కర్తవ్యం. దాని తర్వాత మంచి చెడులు గుర్తించి దాని తర్వాత చట్టం ద్వారానే శిక్షలు వేయాల్సి ఉంటుంది. సో ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకుంటే దాని పరిణామాలు పర్యవసానాలు ప్రభుత్వం పైన పడతాయి. సో ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం ఏంది? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. ఈరోజు అదే దిశగా వెళ్తూ ఉంది. నేను చెప్పేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కొద్దిగా పవర్స్ ఎక్కువ ఇచ్చేసి ఫ్రీ హ్యాండ్ ఇస్తే లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా చేయండి, మీరు ఏం చేయాలంటే చేయండి, ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ మూలనైనా సరే ఎంటాడి డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేస్తారని చెప్పడంలో నేను సందేహించననేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇదంతా జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా తిరుగుతుంది. ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసండి, మీకు కూడా యాజ్ యూ నో వెరీ వెల్, కడప ఎస్పీగా పనిచేసినటువంటి ఉమేష్ చంద్రప్రసాద్ గారు ఆనాడు అంటే 1996 సంవత్సరంలో ఇదే ఉమ్మడి కడప జిల్లాలో ఏ విధంగా అరాచకవాదులు అంటే తాండవించేవారు, నాట్యం ఆడేవాళ్ళు అనేది దేశమందరికీ తెలుసు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, దేశమందరికీ తెలుసు, ఢిల్లీ వరకు తెలుసు. మరి ఉమేష్ చంద్రప్రసాద్ గారు ఆనాడు ఏ విధంగా అణిచివేశారండి అరాచకవాదుల్ని? మరి ఆనాడు ఎస్పీ ఉమేష్ చంద్రప్రసాద్ గారు చేసినట్టుగా మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? పాయింట్ నెంబర్ 1 అంటే చేయాల్సినటువంటి భయపడుకోకుండా డ్యూటీ సిన్సియర్గా చేయాలనేటువంటి తత్వం చాలామంది ఆఫీసర్లకు ఉంది. కానీ వాళ్ళకి కావాల్సినది ఏంది? ప్రభుత్వం నుంచి ప్రెజర్ లేకోకుండా ఫ్రీ హ్యాండ్ ఇస్తే డెఫినెట్గా మొన్న సిఐ నాగరాజు గారు ఏం చేశారండి? ఈరోజు అతని కోసం ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి అతను ఉంటే మేలు మాకని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక ఆఫీసర్కి ధర్నాలు చేస్తున్నారు, ఫ్లకార్డులు పట్టుకుంటున్నారు. డెఫినెట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతారు. ఆ నమ్మకం గతంలో చాలామంది ఆఫీసర్లు ప్రజలకు నమ్మకం కూడా కలిగించారు. కాబట్టి ఈరోజు మనం కొత్తగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.